మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. దాదాపు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాల కంటే ప్రైవేటు ఉద్యోగం చేసుకునే వాళ్ళే కొన్ని లక్షలు కోట్ల మంది ఉన్నారు. కరెక్ట్ అమ్మా. వాళ్ళకు పెన్షన్ అనేది రాదు. అవునమ్మా. ఆరోగ్యం సహకరించినన్ని రోజులే ఉద్యోగం చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి పిల్లలు చేరదీస్తేనేమో ఓకే. ఇన్ కేస్ పిల్లలు సెటిల్ కాకుంటే వాళ్ళకి ఎక్కడి నుంచి ఇన్కమ్ రాదు వాళ్ళకి. సో ఈ పెన్షన్ ఇప్పటి నుంచి అనేది వాళ్ళు ప్లాన్ చేసుకుంటే రేపు వాళ్ళ ఫ్యూచర్ అంటే ఒక వృద్ధాప్య స్టేజ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కొంచెం పీస్ఫుల్గా ఉండగలుగుతారు. కరెక్ట్. సో వాళ్ళకు అంటే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం అంటే సరే వాళ్ళు ముందు నుంచే పెన్షన్ అమౌంట్ అనేది వాళ్ళు ముందు నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ తీసేసినాక కూడా వాళ్ళకంటూ కొంచెం ప్రాసెస్ ఉంటుంది, ఒక ధీమా కూడా ఉంటుంది వాళ్ళకి. సో ప్రైవేటు ఉద్యోగస్తులకి అటువంటివి ఏమి ఉండవు కదా. సో వీళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఎటువంటి ప్లాన్ తీసుకుంటే బాగుంటుంది? అంటే తక్కువ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, నెలకి ఎంత పే చేసుకోవాలి, ఇయర్లీ ఎంత పే చేసుకోవాలి అనేది ఒక్కసారి ఈ స్కీమ్ గురించి చెప్పండి సార్. ఈ పెన్షన్ ప్లాన్ అనేది చాలా ముఖ్యమైన పాయింట్ అమ్మా. ఇది మినిమం ఒక 10 years పీరియడ్ అన్న తీసుకుంటే 10 years పీరియడ్ పేమెంట్ చేసుకొని 2 years వెయిటింగ్ చేసి ఒక 13th year నుంచో మనము అప్ టు 85 years తీసుకోవచ్చు, లేదంటే 100 years వరకు కూడా పాలసీలు తీసుకోవచ్చు. ఇప్పుడు సో ఒక కస్టమర్ నాకు 80 years వరకే చాలు అని అడుగుతుంటారు. వాళ్ళకి 80 ఇవ్వచ్చు, 85 years ఇవ్వచ్చు, 100 years వరకు కూడా మనం ఇవ్వచ్చమ్మ. అది వాళ్ళు తీసుకునే పాలసీని బట్టి, వాళ్ళు కట్టే ప్రీమియాన్ని బట్టి పాలసీ అనేది కంటిన్యూ అవుతుంటుంది. దాంట్లో కూడా గ్యారెంటీడ్ పెన్షన్ ఉంటుందమ్మా. కొందరు మార్కెట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఒక 70% డెట్ గవర్నమెంట్ బాండ్ ఫండ్లో పెట్టి 25% మార్కెట్లో పెట్టండి సార్ మాకు అనేది కూడా అడుగుతుంటారు, ఆ సలహాలు ఇవ్వమని అడుగుతుంటారు. మేము వాళ్ళకు అలాగా మార్కెట్ లింక్తో ఉన్న పెన్షన్స్ కూడా ఇస్తుంటామమ్మా. అట్లా కూడా వాళ్ళ చాయిస్ని బట్టి మేము పాలసీలు అనేది. ఓకే, అంటే ఇందులో మంత్లీ కట్టుకోవచ్చు, ఇయర్లీ కూడా కట్టుకోవచ్చు కదా సార్? కట్టుకోవచ్చు అమ్మా, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. ఎగ్జాక్ట్లీ. అయితే ఒకటేనమ్మా, ఎప్పుడైనా ఏ పాలసీదారులైనా మంత్లీ అనేది మేమైతే సజెస్ట్ చేయమమ్మా. ఎందుకంటే ఒక్కసారి కన్నా ల్యాబ్స్ అయిపోతే పాపం వాళ్ళకు బెనిఫిట్స్ అనేది కట్ అవ్వచ్చు, లేకపోతే తగ్గిపోవచ్చు. కాబట్టి ఎవరికైనా కూడా క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ పే చేసుకుంటే వాళ్ళకు కూడా బెనిఫిట్ అమ్మ. అది చాలామందికి తెలియక ఒక మంత్లీ అంటారు. ఇప్పుడు 1 సంవత్సరం కడతారు, 2 సంవత్సరాలు కడతారు, 3 సంవత్సరం కడతారు, 4వ సంవత్సరంలో ప్రాబ్లం వచ్చి ఉంటుంది. అప్పుడు వాళ్ళు డిఫాల్టర్ అవుతుంటారు. కానీ దయచేసి అలాంటి చేయొద్దు అనేది నా ఉద్దేశం సార్. మొన్నటి వరకు కూడా చాలా కొన్ని కంపెనీస్ వచ్చినాయి, అందులో కొన్ని ఫేక్ కంపెనీలను కూడా తెలిసినాయి. సో దానివల్ల ప్రజలు ఏమైనా కట్టాలనుకున్నా కూడా వాళ్ళు కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు. ఇది పక్కాగా ఉంటుందా, లేకపోతే మధ్యలోనే పోతుందా, ఏంటి మన డబ్బులు అంటే కష్టపడి పోగేసుకునే డబ్బులు మనం వాళ్ళని నమ్మి కడితే మోసపోయినాం అని సఫర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకు మీది ఖచ్చితంగా ఉంటుంది, ఎప్పటికీ లైఫ్ టైం ఉంటుంది, మీకు పూర్తి సెక్యూరిటీ అని చెప్పే విధంగా మీరు ఎటువంటి ధీమాని ఇస్తారు? వీటికి సంబంధించిందమ్మా, మీరు ఫస్ట్ బ్రాండ్ చూడాలమ్మా, తర్వాత కంపెనీ హిస్టరీ చూడాలి, తర్వాత దాంట్లో కూడా ఏదైనా కూడా ఎవరైనా చెప్తేనే దాన్ని గుడ్డిగా నమ్మద్దు. ఒక్కసారి ఎంక్వైరీ చేసుకొని ఇది గ్యారంటీ, అక్కడ బాండ్ మీద రాసి ఉంటుంది గ్యారంటీడ్ ప్లాన్ అనేది, గ్యారంటీ పెన్షన్, అలాగా గ్యారంటీడ్ అనే వాటియే తీసుకోండి. అది నేను చెప్తున్న సలహా అమ్మ. అంటే గ్యారంటీ అని వర్డ్స్ ఉంటాయి, లేదు మార్కెట్ లింక్తో ఉన్న పాలసీలు ఉంటాయి. అది మీకు నాలెడ్జ్ ఉంటే తీసుకోండి, నాలెడ్జ్ లేకపోతే మాత్రము కంపెనీ మంచి బ్రాండ్లోనే తీసుకోండి, గ్యారంటీ అనేది ఉండేదే తీసుకోండి. సార్ ఫైనల్గా ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితానికి అవసరం అంటే ఏం చెప్తారు? ఒక మనిషి నిజ జీవితంలో డైలీ ఎంతో కొంత సంపాదిస్తుంటారు. ఎంప్లాయీస్ అయితే మంత్లీ సంపాదిస్తారు, మంత్లీ ఇన్కమ్ ఉంటుంది, బిజినెస్ వాళ్ళకైతే డైలీ ఇన్కమ్ ఉంటుంది. సేవింగ్స్ అనేది మనము ఖర్చులు పోను ఎంత సేవింగ్ చేసుకుంటున్నాము అనేది చూసుకొని ఆ సేవింగ్స్లో కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్కి ఒక 5%, ఒక 10% సేవింగ్స్ ప్లాన్స్కు, ఒక 10% పెన్షన్ ప్లాన్స్కు తీసుకుంటే ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా
ఆరోగ్యపరంగా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, లేదు అనుకోని కోవిడ్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, లేకపోతే ఫైనాన్షియల్, తర్వాత ఫ్యామిలీ గొడవలు కూడా అవుతుంటాయి జనరల్గా. అలాంటి టైంలో కూడా ఈ పాలసీలు అనేది కాపాడతాయి. ఇంకో విధంగా చెప్పాలంటే ఒకరు దొంగలించలేని అసెట్ అంటే, ఆస్తి అంటే ఇన్సూరెన్స్ అమ్మ. అది మాత్రము మేము మా రియల్ లైఫ్లో చూసాము. డైలీ కస్టమర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మేము చూస్తుంటాము. 6 months బ్యాక్ వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు హెల్త్ పాలసీలు తీసుకోకుండా 30,000 కట్టమంటే కట్టలేని వాళ్ళు హాస్పిటల్కి 4.5 లక్షలు కట్టేసి వచ్చారు. హాస్పిటల్కి పోయి వచ్చినాక ఇమ్మీడియట్గా ఫోన్ చేసి, సార్ మాకు హెల్త్ పాలసీ కావాలని తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగా కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా వాళ్ళ హెల్త్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్గా పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, సెక్యూరిటీగా ఉన్నాము అని గుండె మీద చెయ్యి వేసుకొని నిద్రపోవాలి అంటే పాలసీలు ఉంటే మాత్రము హ్యాపీగా ఉంటుందని మా ఉద్దేశం.